லூக்கா சுவிசேஷம் 13ஆம் அதிகாரம் 12ஆம் వచనத்திலே நாம் பார்க்கிறோம். లూకా సువార్త 13వ అధికారం 12వ వచనంలో మనం చూసేది நீ விடுதலையாக்கப்பட்டாய், నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని రాయబడి ఉన్నది. நீ ஏற்கனவே விடுதலையாக்கப்பட்டாய். నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు అని రాయబడి ఉన్నది. இங்கே ஒரு ஸ்திரீயை பார்க்கிறோம். ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాము. 18 வருஷ பலவீனம், 18 సంవత్సరాలుగా తనకు ఒక బలహీనత, வாழ்க்கையில் வெட்கம், తన జీవితంలో ఎంతో సిగ్గు పడుతుంది, மன சோர்வின் மிகுதினாலே கவலை, తన ఎంతో మనసు ఎంతో బాధపడి వ్యసనపడి తన மற்றவர்கள் மத்தியிலே தலை நிமிர்ந்து நடக்க முடியாத ஒரு சூழ்நிலை, మనుషుల మధ్యలో సమాజంలో తన తల దించుకొని నడవలసిన పరిస్థితి, நிமிர்ந்து நடக்க கூடாத அடிப்படைக்கு ஒரு தீ ஆவினாலே பாதிக்கப்பட்டிருந்தாள். తన నేరుగా నిలబడలేనంత ఒక అశుద్ధ ఆత్మతో తన పీడింపబడింది. ஆண்டவர் அவளை கண்டார். ప్రభు తనను చూశాడు. கண்டது மாத்திரமல்ல, அவளுடைய வாழ்க்கையின் அவல நிலையை அவர் கண்டுபிடித்தார். తన జీవితంలో ఎంత హీనమైన పరిస్థితిలో తన ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపెట్టాడు. ஆண்டவர் அவளை சுகப்படுத்தினார். ప్రభు అయిన యేసుక్రీస్తు తనకి స్వస్థతనిచ్చాడు. இந்த காலவேளையில நீங்களும் கூட விதமாக கூனி குறுகி போய் இருக்கிறீர்களா? మీరు కూడా మీ జీవితంలో ఇలా కృంగిపోయి లెగవలేకుండా ఉన్నారా? இன்னைக்கு அவருடைய பார்வை உங்கள் மேல் படுகிறது. ఈ రోజు ఆయన చూపు మీ మీద పడిందని మీరు నమ్మండి. உங்களுக்கு பூரண விடுதலை கொடுக்கிறார். మీకు సంపూర్ణ విడుదల ప్రసాదిస్తున్నాడు. ఈ రోజు நீ விடுதலையாக்கப்பட்டா என்று சொல்கிறார். నీకు విడుదల దొరికింది ఈ రోజు అని చెప్పినట్టు.